గుడ్ మార్నింగ్. సెకండ్ సెమ్. సో లీనియర్ డిఫరెన్షియల్ మీద మనం ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చూసినాం. సో నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్, బెర్నౌలీ ఈక్వేషన్. రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ అనొచ్చు, బెర్నౌలీ ఈక్వేషన్ అనొచ్చు. చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన కండిషన్ని మనం ఇచ్చిన ఈక్వేషన్ ఉంటుంది కదా. సో ఇచ్చిన ఈక్వేషన్ని మనం dy/dx ప్లస్ py = q ఇంటూ y⁴n రూపంలోకి తీసుకురావాలి. ఇచ్చిన ఈక్వేషన్ని మనం dy/dx ప్లస్ py = q ఇంటూ y⁴n రూపంలోకి తీసుకురావాలి. సో మనకు లీనియర్ ఈక్వేషన్ ఏముండే, dy/dx ప్లస్ py = q ఉండే. ఇక్కడ ఎక్స్ట్రాగా మనకి ఏం యాడ్ అయింది, y⁴n యాడ్ అయింది. సో దీన్ని ఈక్వేషన్. ఇదేంటిది మనకు బెర్నౌలీ ఈక్వేషన్. సో ఇచ్చిన ఈక్వేషన్ని బెర్నౌలీ ఈక్వేషన్స్కి తీసుకొచ్చిన తర్వాత మనకు దాన్ని ఏం చేయాలి, రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్లోకి తీసుకురావాలి. సో ఈ కండిషన్ వచ్చిన తర్వాత మనం రెడ్యూసిబుల్ లీనియర్ ఫామ్లోకి తీసుకురావాలి. ఎలా అంటే ఇక్కడ y⁴n ఉంది కదా, దాన్ని మల్టిప్లై అన్నా డివైడ్ అని వేయాలి. సో మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా మనకు సేమ్ ఫామ్ వస్తుంది. సో నేను చూడండి, డివైడ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ dy1/y⁴n ఇంటూ dy/dx ప్లస్ py/y⁴n = q ఇంటూ y⁴n/y⁴n క్యాన్సల్. సో y⁴ కోసం మనకి ఎంత, y⁻−n dy/dx ప్లస్ p ఇంటూ, సో మనకు y⁴n పైకి వస్తే మైనస్ కదా, 1, దీని పవర్ ఎంత 1, y⁴1 - q. సో ఇది మనకు రెడ్యూసిబుల్ లీనియర్ ఫామ్. ఓకేనా. సో నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్ కంటిన్యూ అవుతాయి. సో లీనియర్ ఈక్వేషన్ మనం ఏం చేసినాం ఇక్కడ, సో రెడ్యూసిబుల్ టు లీనియర్ ఈక్వేషన్ ఫామ్ని మనం ఏం చేయాలి, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి తీసుకురావాలి. లీనియర్ ఈక్వేషన్ ఫామ్ ఏంటి మనకి ఇక్కడ, dy/dx ప్లస్ py = q ఫామ్లోకి తీసుకురావాలి. మనం ఆల్రెడీ ఈ ప్రాసెస్ చేసినాం. ఈ ప్రాసెస్ ఏంటిది, మనకు ఇచ్చిన క్వశ్చన్ని ఈ రూపంలోకి తీసుకొచ్చి తర్వాత p వాల్యూ ఏంటి, q వాల్యూ ఏంటి, తర్వాత if = కనుక్కున్నాం. అలాగే ఈ వాల్యూస్ వచ్చిన తర్వాత రిక్వైర్డ్ సొల్యూషన్లో ప్రతిక్షేపించడం. సో సేమ్ ప్రాసెస్ అన్నట్టు మనకి ఇక్కడ, సేమ్ ప్రాసెస్. సో ఇక్కడ ఎక్స్ట్రాగా యాడ్ అయింది ఏంటిది, మనం బెర్నౌలీ ఈక్వేషన్లోకి తీసుకురావాలి. బెర్నౌలీ ఈక్వేషన్లోకి వచ్చిన తర్వాత రెడ్యూసిబుల్ ఈక్వేషన్లోకి తీసుకురావాలి. రెడ్యూసిబుల్ని లీనియర్ డిఫరెన్షియల్లోకి తీసుకురావాలి. సో మనకి ఎక్స్ట్రాగా యాడ్ అయిన ఈ 2 ఫామ్స్. సో ఎక్స్ట్రాగా ఈ 2. సో ఇది వచ్చిన తర్వాత మనకు సేమ్ ప్రాసెస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లాగానే ఉంటుంది మళ్ళీ. సో మనం ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం చూడండి. సాల్వ్ x ఇంటూ dy/dx ప్లస్ y = x ఇంటూ y⁴. ఫస్ట్ ఏంటిది, మనం బెర్నౌలీ ఈక్వేషన్లోకి తీసుకురావాలి. చూడండి, సొల్యూషన్ ఇద్దాం. ఇచ్చిన కండిషన్ని బెర్నౌలీ ఈక్వేషన్ అంటే dy/dx అంటే ఇక్కడ ఎక్స్ట్రా ఏముంది, మనకి x ఉంది. xని డివైడ్ చేస్తుంది, dy/dx ప్లస్ y/x = సో x క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఇక్కడ y3 మిగిలింది ఏంటిది, y3. సో బెర్నౌలీ ఈక్వేషన్లోకి వచ్చిందిగా మనకు. సో నెక్స్ట్ రెడ్యూసిబుల్లోకి తీసుకురావాలి. సో రెడ్యూసిబుల్లోకి తీసుకొస్తున్నా. చూడండి, ఇక్కడ ఏముంది, అక్కడ y⁴n ఉంది. సో y⁴n ఉంది కదా, y⁴n అంటే ఇక్కడ ఎంత ఉంది, y³ ఉంది. సో y³ బై చేస్తుంది అంటే ఇక్కడ ఎంత అయితే మనకు y
బై అంటే మనకు పైకి వస్తే మైనస్ డివై బై డిఎక్స్. నెక్స్ట్ ప్లస్ వై పవర్ 1 ఉంది, క్యూబ్ పైకి వస్తే 1 మైనస్ 3 బై ఎక్స్. అంతే కదా. నెక్స్ట్ వై క్యూబ్ బై వై క్యూబ్ 1. సో ఇది మనకు ఈక్వేషన్ 1. వై పవర్ ఆఫ్ ఎంత ఉంది -2 1. సో ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను వై పవర్ ఆఫ్ -2ని వీగా తీసుకుంటున్నా. పుట్ వై పవర్ ఆఫ్ -2 ఈక్వల్ టు వీగా తీసుకుంటున్నా. సో వీగా తీసుకొని మొదటి తర్వాత మనకు సొల్యూషన్ వచ్చాక వి వాల్యూస్ని ప్రతిక్షేపిద్దాం. చూడండి, దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. దేని దృష్టి అంటే ఎక్స్ దృష్టి చేస్తున్నాం. సో అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, వైన్ చేసినప్పుడు ఎంత -2 ఇంటూ ఏ రూపంలో ఉంది, ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ రూపంలో ఉంది కదా మనకి, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n - 1. సో ఎన్కి ఎన్, ఎక్స్ అంటే వై పవర్ ఆఫ్ n - 1 అంటే ఎంత మనకి ఇక్కడ -2 -1 అంటే -3 డివై బై డిఏ. ఇక్కడ ఎక్స్ అనేది కాన్స్టెంట్ కాదు కదా, సో ఫంక్షన్ కాబట్టి డివై బై డిఎక్స్. నెక్స్ట్ ఈక్వల్ టు, సో వి అనేది కూడా మనకు ఫంక్షన్ కాబట్టి డివి బై డిఎక్స్. సో వై పవర్ ఆఫ్ -2 వాల్యూ వచ్చింది. అలాగే మనకు దేని వాల్యూ కావాలి, వై పవర్ ఆఫ్ -3 డివై బై డిఎక్స్ కావాలి. అంటే ఇక్కడ -2. సో నేను -2ని అటు సైడ్ పంపిస్తున్నా. వై పవర్ ఆఫ్ -3 డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇంటలో ఉంది, ఇటు వస్తే మనకి ఎంత బై అవుతుంది అంటే -1/2 డివి బై డిఎక్స్. సో వచ్చిన రెండు వాల్యూలని ఈక్వేషన్ 1లో ప్రతిక్షేపిద్దాం. చూడండి, సో వై క్యూబ్ వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ -1/2 డివి బై డిఎక్స్. నెక్స్ట్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ ఎంత ఉంది, వి ఉంది. సో వి 1/x ఇంటూ వి ఈక్వల్ టు 1. మనం ఏ రూపంలో తీసుకురావాలి, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రూపంలో తీసుకురావాలి కదా. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, డివై బై డిఎక్స్ ప్లస్ పివై ఈక్వల్ టు క్యూ. అంటే మనకి ఏం కావాలి, డివై బై డిఎక్స్ ఉండాలి, డివై బై డిఎక్స్ ఉండాలి. సో ఇక్కడ -2 ఉంది కదా, నేను -2 తోటి మల్టిప్లై చేస్తున్నాను. -2 తోటి మల్టిప్లై చేసి ఇక్కడ ఎంత అవుతుంది, -2 ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 2/2 డివి బై డిఎక్స్. నెక్స్ట్ -2 తోటి కదా, -2/x ఈక్వల్ టు -2 మల్టిప్లై చేసింది. సో 2 క్యాన్సిల్, మనకి ఎంత వచ్చింది, డివి బై డిఎక్స్ -2/x ఈక్వల్ టు -2 వచ్చినాయి కదా. సో పీ వాల్యూ ఏంటిది మనకి ఇక్కడ, సో ఈ రూపంలోకి వచ్చింది కదా మనకు. సో పీ వాల్యూ ఎంత, -2/x, క్యూ వాల్యూ ఎంత, -2. నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ IF ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ పి డిఎక్స్. సో మనకి పీ వాల్యూ ఎంత, -2 కాన్స్టెంట్ కాబట్టి బయట రాసుకుంటున్నాం, 1/x డిఎక్స్. నెక్స్ట్ ఈ పవర్ ఆఫ్ -2 1/x ఇంటిగ్రేషన్ చేస్తే log x. సో మనం రాసుకోవచ్చు log ఏ పవర్ ఆఫ్ -n ఏమని రాసుకుంటాం, -n log ఏగా రాసుకుంటాం కదా. సో ఈ రూపంలో రాసుకుంటున్నా, ఈ పవర్ ఆఫ్ log x పవర్ ఆఫ్ -2. సో log ఈ క్యాన్సిల్ అయిపోతే మనకు IF వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ, x పవర్ ఆఫ్ -2. సో దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, బైగా రాసుకుంటే 1/x స్క్వేర్. సో నెక్స్ట్ therefore ద రిక్వైర్డ్ సొల్యూషన్. రిక్వైర్డ్ సొల్యూషన్ ఏంటిది, బి కదా, మనం బీగా తీసుకున్నాం కదా, బి ఇంటూ IF ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ QIF. IF అంటే ఏంటిది, ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్, dx
ప్లస్ సి. ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి కాన్స్టెంట్ కంపల్సరీ తీసుకోవాలి. సో వాల్యూస్ ప్రతిక్షేపిద్దాం. సో వీకి వి అయ్యే వాల్యూ ఎంత వచ్చింది 1/x². ఇంటిగ్రేషన్ క్యూ వాల్యూ ఎంత -2 ఇంటూ ఇంటిగ్రేషన్ 1/x² dxకి dx ప్లస్ సికి సి. సో నెక్స్ట్ మనకి సో ఇంటిగ్రేషన్ 1/x² వేస్తున్నా. సో x² వేసి ఇక్కడ ఎంత అవుతుంది మనకు, సో -2 కామన్ కదా, సో -2 కామన్ ఇస్తుంది కాన్స్టెంట్ కాబట్టి. సో ఇదే ఏ రూపంలో ఉంది 1/x² అంటే నేను ఏమని రాసుకుంటున్నా x⁻⁻2గా రాసుకుంటున్నా. ఇంటిగ్రేషన్ x⁻⁻2గా రాసుకుంటున్నా. సో dx. సో దీని ఇంటిగ్రేషన్ ఫామ్ ఏంటంటే మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ x⁻n dx ఈజ్ ఈక్వల్ టు x⁻n+1/n+1. సో మనకి ఇక్కడ ఏమవుతుంది x⁻n అంటే ఎంత ఉంది -2 + 1/-2 + 1. సో ఎంత వచ్చింది -x⁻−1. దీని ఏమైనా రాసుకోవచ్చు -1/x అంతే కదా. దీని ఇంటిగ్రేషన్ ఎంత వచ్చింది -1/x ఇంటూ -1/x ప్లస్ సి ఓకేనా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/x ప్లస్ సి. సో మనకు వి వాల్యూ ఎంత, వి వాల్యూని ప్రతిక్షేపించాలిగా ఇక్కడ. సో వి వాల్యూ ఎంత ఉంది y⁻−2 ఈ వాల్యూని ప్రతిక్షేపించిన. సో నెక్స్ట్ చూడండి ఈ y⁻ని నేను ఏమైనా రాసుకుంటున్నా 1/x² y² ఈజ్ ఈక్వల్ టు 2/x ప్లస్ సి. ఓకేనా. సో x² y² మనకు బైలో ఉందిగా, ఇటు వస్తే ఇంటూ అయితే 1 = 2x² y²/x ప్లస్ సి ఇంటూ x² ప్లస్ y². ఒక x క్యాన్సిల్. సో మనకి ఎంత వచ్చింది 1 = 2x y² ప్లస్ సి x² y². ఇది రిక్వైర్డ్ సొల్యూషన్.